విలియమ్స్కు అసలు టైం బాగాలేదనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులే అందుకు నిదర్శనం. ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె భూమిపైకి రావడానికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. ఆమె ఆరోగ్యం పైన అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఇటీవలే ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆమెను తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో సునీతా విలియమ్స్ త్వరలోనే వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెను తీసుకురావాల్సిన క్రూ 10 మిషన్ క్యాన్సిల్ అయింది. సునీతా విలియమ్స్ విల్మోర్లు దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. దీంతో వీరిని తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఒక ప్రయోగం చేపట్టింది. దీనిలో భాగంగానే అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. కానీ టెక్నికల్ ప్రాబ్లంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తడంతో దీన్ని ఆపివేసినట్లు నాసా తెలిపింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు వారు తెలిపారు. దీంతో వ్యోమగాముల రాక మరిన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ రాకెట్ స్టార్ లైనర్ ద్వారా వారు అంతరిక్షంలోకి వెళ్లారు. వారం రోజులకే తిరిగి భూమిపైకి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లోని థర్స్టర్స్లో ప్రాబ్లం రావడంతో 9 నెలల నుంచి ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. చివరకు వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమిపైకి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి వారిని తిరిగి తీసుకురావడానికి నాసా ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు స్పేస్ ఎక్స్ సహాయంతో తీసుకురావాలని అనుకున్నా చివరికి అది కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే ఒక మిషన్ చేపట్టాలి. అందుకు 100 కోట్లు ఖర్చు అవుతుంది. అది కాకుండా ఐఎస్ఎస్కు వ్యోమగాములను పంపే మిషన్లో భాగంగా పంపితే ఖర్చు కలిసి వస్తుంది. అందుకే రెగ్యులర్ మిషన్లో భాగంగానే తీసుకురావాలని అనుకున్నారంతా. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ కొంత సమయం కావాలంటంతో మిషన్ ఆలస్యమైందని నాసా గతంలోనే చెప్పింది. మళ్ళీ ఇప్పుడు సాంకేతిక సమస్యలతో క్రూ 10 మిషన్ ఇంకా ఆలస్యమవుతోంది.